నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పార్టీకి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు, ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్. ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావలసిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద? నేను మేడం గారు, ఆవిడ ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఆవిడ చాలా హుందాగా, చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు. ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు, ఇది ఇలా తప్పు. నేను అడిగింది ఒకటే మేడం గారిని, మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు, మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను. ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే, మేడం గారి సందర్భంలో జరిగింది వేరే. నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు, అసలు ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికే ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా, నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే? ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీదన? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అలాంటి డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని. ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే 13 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడినా. నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి ఒక పదవి అడగల. అది తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, ఎక్కడైనా. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం కొన్ని ప్రచార మాధ్యమాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో
మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. 4 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈసారి మన ప్రభుత్వం మీద అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ ప్రభుత్వం మీద, నా మీద, ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఇది తుది నిర్ణయం కాదు, ఇంకా టైం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు చాలా బాధాకరమైన మరియు మానవత్వం కోల్పోయిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే, తంబోలపల్లికి చెందిన ఒక మహిళ తన అనారోగ్యంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తే అక్కడున్న డాక్టర్లు మరియు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ తనకి చికిత్స అందించకపోవడమే కాకుండా తనని హాస్పిటల్ బయట ఆమెని పంపించేయడంతో ఈ చలి తీవ్రత తట్టుకోలేక ఆ చికిత్స అందక ఆమె మరణించడం చాలా బాధాకరం. మీరు ఈ సందర్భంగా గమనిస్తే ఇలాంటి సంఘటనలు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం కొత్త ఏం కావు. ఈ సంఘటన బయటపడింది కాబట్టి అందరికీ తెలుస్తుందే కానీ ఇలాంటి సంఘటనలు చాలా గతంలో చాలా జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. అయ్యా, మేము ప్రజల కోసం, ప్రజల తరపున అడుగుతున్నాం, మీరు ఒక్కసారి మదనపల్లి జిల్లా హోదా కలిగిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కసారి వచ్చి గమనిస్తే, ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైనా ఎలాంటి వాళ్ళు వస్తారంటే మ్యాక్సిమం వారు బయట ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీకి గురి కాకుండా ఆ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే వాళ్ళ స్తోమత సరిపోకుండా వాళ్ళకి ఆ వైద్యము తీసుకునేకి వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం కోసం వాళ్ళు రావడం జరుగుతుంది. అలాంటి పేద ప్రజలకు, అలాంటి వారికి మీరు చికిత్స అందించి ఎవరైనా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా చేతులెత్తి మొక్కేది డాక్టర్గా, దేవుడిగా భావించి ఒక డాక్టర్ అలాంటి గొప్ప వృత్తిలో కూర్చొని దైవంగా భావించే డాక్టర్లే నిర్లక్ష్యం వహించి పేద ప్రజల ప్రాణాలు తీస్తూ వాళ్ళకి చికిత్స అందకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే
ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఈ దుస్థితి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. మాటికి రెఫర్ చేస్తున్నారు. ఏ కేసు పోయినా కూడా ఆర్తో పోతే తిరుపతికి రెఫర్ చేస్తారు, లేకపోతే ఇంకో సమస్య పోతే కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయకుండా కూడా తిరుపతికి బెంగళూరుకి రెఫర్ చేస్తున్నారు. వారికి ఆ దారిలో పోతుంటేనే చనిపోతున్నారు అని చెప్పి దీనిపైన చర్యలు తీసుకొని మీరు వాళ్ళపై ఏదైతే డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారో, ఏ సిబ్బంది అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోండి, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేయండి అని చెప్పి ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోజు మీరు మదనపల్లి ఆసుపత్రిలో గమనిస్తే మేము గతంలో కూడా ఒక నెల 1.5 నెల ముందు చేశాం. మాత్రలు కూడా లేదు. మెడిసిన్ పారాసిటమాల్ మాత్ర కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకలేదనంటే ఏ స్థితిలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉందో చూడండి. మనం గమనిస్తుంటే వార్తల్లో వస్తుంటూనే ఉంటాయి. కట్టు కట్టడానికి ఏదైనా చెయ్యి విరిగితేనో, ఆర్తో ఎముకలు విరిగితేనో, ఏదైనా తగిలితేనో రక్తం వస్తూ ఉంటే కూడా కట్టు కట్టడానికి కూడా సరైన డాక్టరు సిబ్బంది లేరు. ఉన్నా కూడా వాళ్ళు కట్టడం లేదు. మదనపల్లి ఆసుపత్రిలో మీరు గమనిస్తే ఎన్ని కట్లు కట్టారో చూపించండి. ఎంతమందికి మీరు ఆపరేషన్ చేసినారు, ట్రీట్మెంట్ ఇచ్చినారో ఒకసారి మీరు అడగండి, చూపించండి. కనీసం డ్యూటీ డాక్టర్లు వాళ్ళ డ్యూటీ టైంలో కూడా డ్యూటీ డాక్టర్లు హాస్పిటల్లో ఉండరు. సార్ డ్యూటీ డాక్టర్లు లేరు అని చెప్పి సూపరింటెండెంట్ గారికి కానీ కంప్లైంట్ చేస్తే ఇప్పుడే పోయినారు భోజనానికి. సరే భోజనానికి పోండి. ఎంత మీ టైం ఎప్పుడు? 9 గంటల నుండి లేదా 10 గంటల నుండి 1 గంట 2 గంటల వరకు సమయం ఉంటుంది. 12 గంటలకు పోతేనే డ్యూటీ డాక్టర్స్ ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండరు. సరే 12 గంటల తర్వాత భోంచేసుకొని మళ్ళీ వస్తారా అని చెప్తే మళ్ళీ మధ్యాహ్నం పోయిండే వాళ్ళు చాలా శాతం డాక్టర్లు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చే పరిస్థితి లేదు. మరి మేము ఎవరైనా పేద ప్రజలు కానీ ఎక్కడ చూపించుకోవాలా? డ్యూటీ డాక్టర్లు లేకపోతే ఎవరిని అడగాలా? ఎవరిని చూపించుకోవాలా? ఇక్కడ ట్రీట్మెంట్ అందక ఎంతో మంది బయట చూపించుకోలేక ప్రాణాలు పోతుంటే కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీ బాధ్యత కాదా? మీకు జీతాలు, గవర్నమెంట్ జీతాలు కూడా ఇచ్చేది ప్రజలకు సేవ చేయమనే కదా. ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి చేయండి అనే కదా చెప్తారు. మరి మీరు ఆ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మీ డ్యూటీ టైంలో వదిలేసి మీరు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా పోయి పనిచేస్తారు. పని చేయండి. మీ డ్యూటీ టైం అయిపోయిన తర్వాత చేస్తారేమో, ఒకవేళ చేసుకోండి, అది కూడా చట్ట విరుద్ధమే. గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం కానీ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేయడం కూడా చట్టరీత విరుద్ధమే. కనీసం మీ డ్యూటీ టైంలో కూడా ఉండకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోయి పనిచేసుకుంటా మీరు అక్కడ లక్షలు కోట్ల రూపాయలు మీరు సొమ్ము చేసుకుంటూ మీకోసం మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పేద ప్రజల ప్రాణాలను తీస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చేసుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది? ప్రభుత్వాలు మారినాయి, నాయకులు మారినారు, కలెక్టర్లు మారినారు, సబ్ కలెక్టర్లు మారినారు, డిఎంహెచ్ఓలు మారినారు. ఎవరు మారినా కూడా మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి మాత్రం మారడం లేదు. అవే కష్టాలే, ప్రజలు అవే కష్టాలే పడుతున్నారు, పేద ప్రజలు అవే కష్టాలే పడుతున్నారు. ఎన్నోసార్లు మంత్రులు వాళ్ళు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఇదే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చెప్తే ఇక్కడికే వచ్చే మంత్రులు కూడా పరామర్శించిన అంత పెద్ద మదనపల్లి ఆసుపత్రిలో ఇంత చికిత్స దొరకకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలియకుండానే ఉంటుందా? మరి మీరు తెలిసినా కూడా మీరు ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవడం లేదు? అంటే మీ పేద ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? కనీసం మేము అక్కడ పనిచేసే డ్యూటీ డాక్టర్లకు సిబ్బందికి అడుగుతున్నాం. మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులో ఎవరైనా ఇలాగే ఉండి ఇలాంటి పరిస్థితిలో వస్తే మీరు అలాగే చేస్తారా? ఈ రోజు ఆ మహిళకు చేసిన విధంలోనే చేస్తారా? కనీసం మీరు ఫస్ట్ ఎయిడ్ అన్నా చేయరా? ఇలాగే రెఫర్ చేసి మీ బంధువుల ప్రాణాలు, మీ ఇంట్లో ప్రాణాలు అయితే పోగొట్టుకుంటారా? అంటే మీ ప్రాణాలు మీ దగ్గరికి వచ్చేలోక మీ కుటుంబంకి వచ్చే లోపల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, చాలా బాధ్యతగా ఉంటారు. కానీ మీకు ఎవరి కోసం అయితే పని చేయమని చెప్పి జీతాలు ఇస్తున్నారో, లక్షలు వేల రూపాయలు జీతాలు ఇస్తుంటారో వాళ్ళ కోసం మాత్రం మీరు పని చేయరు, వాళ్ళ ప్రాణాలంటే మీకు లెక్కలేదు. కావున దయ ఉంచి ఇప్పుడైనా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము ప్రజల తరపున ఒక్కటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, మీరు ఒక్కసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి. మీరు చెప్పకుండా వచ్చి సడన్ ఇన్స్పెక్షన్ చేయండి. కూడా ప్రజల కోసం దయ ఉంచి ప్రజల కోసం ఎంక్వైరీ చేయించి వారిపైన చర్యలు తీసుకొని మదనపల్లి ఆసుపత్రి దుస్థితి మార్చి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.